రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో చూద్దాం. చూడండి, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. ఎంత చక్కని వాగ్దానం అంటే అండి, సమ్మతించుట. సమ్మతించినటువంటి వారి ఎవరితో సమ్మతించాలి? దేవునితో మనము సమ్మతించాలి. దేవునితో సమ్మతించడం అంటే ఏంటి? దేవుడు చెప్పేటటువంటి మంచి మాటలన్నీ కూడా మనము సమ్మతించాలి. పై వచనములన్నిటిలో కూడా రాయబడి ఉంటుంది. ఏమనంటే, నీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొనము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లగాను, కెంపు వలె ఎర్ర. ఇలా మంచిగా దేవుడు తనను ఎలా బయలుపరుచుకుంటున్నాడంటే, నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా పరిశుద్ధులుగా, మీ పాప దోషము ఏమున్నను, మీ యొక్క అపరాధములు ఏమున్నను అవి శుద్ధి చేసుకొని, అంటే క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన తరువాత మనము ఆయన చెప్పే ప్రతి మాటలో మనము సమ్మతించాలి. ఆయన ఏ మాటలైతే మనకి ఆజ్ఞాపిస్తున్నాడో, మీరు మంచి చేయండి, హింసించవద్దు, ఎదుటి వారిని డౌట్ఫుల్గా మనం ఉండకూడదు, ఏమో ఏ మంచి ఎదుటి మనిషిలో ఏ మంచి లేకుండా దేవుడు ఆ యొక్క సృష్టి అనేది లేదు. ప్రతి ఒక్కళ్ళల్లో ఒక మంచి అనేది ఉంటుంది. ఆ మంచిని మనము వెతకాలే కానీ వారిలో ఏది ఉంది అని క్షణక్షణం వాళ్ళని పరిశోధిస్తూ వీరు ఎక్కడ, మరి ముఖ్యముగా కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే, ఫైనాన్షియల్గా చాలా క్వీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఎంతైనా మేలు చేయని కాక ఆ మేలు పక్కన పెట్టేసి అలా ఒక పిన్ పాయింట్ లేదా ఒక వెంట్రుక వాసి ఆ యొక్క విధానాన్ని అనుసరిస్తూ అది ఫాలోఅప్ చేస్తూ వారిని ఎలాగైనా విమర్శించి వారిని నెగిటివ్ చేయాలి, ఎలాగైనా సరే కుటుంబాల్లో ఇబ్బంది పెట్టాలని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ దగ్గర చాలా అపవాది శోధిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు చెప్పేటటువంటి ప్రతి మాట మీద మనం డిపెండ్ అవుతూ నా కుటుంబంలో అంతా మంచి జరుగుతుంది అనే విధానం మనకు ఉన్నప్పుడు, కంప్లీట్గా న్యాయము అన్యాయము దేవుడు విమర్శిస్తాడనేటువంటి నమ్మకం మన దగ్గర ఉన్నప్పుడు, దేవునితో మనము సమ్మతించినప్పుడు నీ కుటుంబం అన్ని విషయాల్లో సంపూర్తిగా పోషింపబడుతుంది. ప్రత్యేకంగా ఇక్కడ అన్న మాట ఏంటంటే, సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించేదు. మనము దేవుని యొక్క మాటను సమ్మతించాలి. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, వారిద్దరి మధ్య సమ్మతి ఉంటేనే కదా ఆ కుటుంబం అనేది బ్యాలెన్స్డ్గా క్షేమాభివృద్ధిలో అన్ని విధాల క్షేమముతో మరి నడవగలుగుతుంది. అలాగే దేవుని యొక్క మాటలతో మనం ఎప్పుడైతే సమ్మతిస్తామో అప్పుడు భూమి మీద ఉన్న సమస్తమైనటువంటి మంచి పదార్థములను మనం భుజిస్తామంట. అందుకే మరి యోహాను సువార్తలో కూడా రాయబడింది, నా మాటలు మీ యందు నేనును నివసించిన ఎడల మీరు బహుగా ఫలించెదరని. ఆయన మాటలు మనలో ఉండాలండి. ఆయనలో మనం ఉండాలి. ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు మనము సంపూర్తిగా సమృద్ధిగా ఫలిస్తాము. ఆయన మాటలతో మనం పూర్తిగా మనము సమ్మతించినప్పుడు ఏమవుతామంటే, భూమి మీద ఉన్న మంచి పదార్థములను మనము భుజించదము. అంటే ఒక భోజనం అనే కాదండి, అన్ని మంచి కార్యములను మనము అనుభవించదము. అన్ని మేలుకరమైనటువంటి కార్యములను మనము అనుభవించదము. భోజనం అనేటటువంటి మంచి శ్రేష్టమైన భోజనము పదార్థం ఆ యొక్క ప్లేస్లో మంచి కార్యములను నువ్వు చూచెదవు. దేవునితో నీవు సమ్మతించినప్పుడు నీవు అన్ని మంచి కార్యములను పొందుకుంటావు. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి. నువ్వు తొందరపడకూడదు, ప్రతి విషయంలో గలిబిలి అవ్వకూడదు, విశ్వసించువాడు కలవరపడడు అనే వాక్కు ఉంది కదండి. ఆ వాక్కు ఒకసారి ఆలోచించండి. నిజంగా విశ్వసించినట్లయితే మనం కలవరపడము. విశ్వాసం లేకే కలవరపడిపోతాం, ఎదుటివారిని అనుమానిస్తూ ఉంటాం, ఎదుటివారిని ఫాలోఅప్ చేస్తూ ఉంటాం, ఎదుటివారిని ఫోకస్ చేస్తూ ఉంటాం, వారి ప్రతి అడుగుని మనం గమనిస్తూ ఉంటాం, ప్రతి మాటని పరిశీలిస్తూ ఉంటాం. ఇదేంటంటే ఇది అపవాది
చేసేటటువంటి చిన్నెలు అనమాట. వీడు అపవాది ఏం చేస్తాడంటే ఎటు వెళ్ళుదమా ఎటు మింగుదమా అని పొంచి తిరుగుతూ ఉంటాడు. ఈ అపవాది చేష్టలన్నీ దేవునితో సమ్మతించినట్టు కాదు. కాబట్టి దేవునితో సమ్మతించిన బిడ్డలు ఎలా ఉంటారంట, మంచి కార్యములను చూచెదరు, మంచి కార్యములను అనుభవించెదరు. ఇట్టి వాకులు రిసీవ్ చేసుకుందాం. దేవునితో సమ్మతించినటువంటి నీవు మంచి కార్యములను చూచెదవు. దేవునితో సమ్మతించినటువంటి నీవు మంచి కార్యములు, దేవునితో సమ్మతించండి. మనుషులతో సమ్మతిస్తే నీ ఆలోచనలతో కూడా ఒక్కొక్కసారి సమ్మతించకూడదు. ఎందుకంటే మన ఆలోచనలు దేవుని ఆలోచనలకి చాలా దూరం ఉంటుంది. ఆకాశానికి భూమికి ఉన్నంత తలం ఆ యొక్క దూరం ఎంతైతే ఉంటుందో అంత మన ఆలోచనలు దేవుని ఆలోచనలకు అంత దూరం ఉంటుంది. దేవుని ఆలోచనలతో మనము మరి ఏకీభవించి దేవుని ఆలోచనలతో మనము సమ్మతించినట్లయితే కుటుంబాలైన, సంఘమైన, వ్యక్తిగత జీవితాలైనా, మరి ఉద్యోగాలు చేసే, వ్యాపారం చేసే, ఎక్కడ నువ్వు పని చేస్తున్నా, నువ్వు ఎక్కడ ఉన్నా ప్రతి స్థలమందు కూడా నీవు దేవునితో సమ్మతించినట్లయితే మంచి కార్యములను చూచెదవు. ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, ఈ పాదములకి ఎలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి నీ వందనాలయ్యా. ఇది నువ్వు ఇచ్చింది ప్రభా, నీతో సమ్మతించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యా, మా మైండ్తో, మా శరీరంతో, మా ఆలోచనతో మేము సమ్మతించుకోకూడదయ్యా. ఈ రోజుల్లో జరుగుతుంది అదే తండ్రి. మేము నాయన లోకముతో సమ్మతిస్తున్నాం, మా శరీరంతో సమ్మతిస్తున్నాం, మా ఆలోచనలతో సమ్మతిస్తున్నాం, మా శరీర క్రియల మీద సమ్మతిస్తున్నాం అయా. మంచి కార్యములు చూడలేకపోతున్నాము తండ్రి. నీతో సమ్మతించిన వేళ తండ్రి అయా మంచి కార్యములు చూచేదామని నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎంతోమంది పిల్లలు ప్రభా ఆయా రకాల వెబ్ సిరీస్కి, ఆయా రకాల ప్రోమోగ్రాఫు, ఆయా రకాల భయంకరమైనటువంటి నాయన అశ్లీల దృశ్యాలతో సమ్మతిస్తూ జీవితాలను పాడు చేసుకుంటూ హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు, భయంకరమైనటువంటి దురవస్థ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తూ ఉండగా ఇట్టి దుష్ట శక్తుల ప్రభావం నుండి దేశాన్ని, రాష్ట్రాన్ని అయా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఉద్యోగాలు, వ్యాపారాలను మీరు దీవించండి అయ్యా. సంఘాలను దీవించండి తండ్రి. అత్యున్నతమైనటువంటి నీ అభిషేకము చేత మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. యవనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి. మూయబడిన గర్భాలను తెరవండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. గృహాలు లేని బిడ్డల గృహాలు దయచేయండి తండ్రి. అన్ని రోగములతో ప్రభా, ఎన్నో విధాల రోగములతో చెప్పుకోలేని వేదనలు అనుభవిస్తున్నారు ప్రభా. షుగరు, బీపీ, థైరాయిడ్, హెచ్ఐ, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, అయా బ్రెయిన్ స్ట్రోక్, భయంకరమైన వ్యాధుల చేత బాధపడుచున్న బిడ్డలకి విడుదల దయచేయమని, ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ యూ.